పెరుగుతుంది ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఇంకా నువ్వు ఇప్పుడు పవర్ ఎన్ని ఉంది కాబట్టి ఎన్ని వస్తాయి ఈ ఎక్స్పాన్షన్లో టర్మ్స్ దానికంటే ఒకటి ఎక్కువ అంటే n+1 వస్తాయి. n+1 టర్మ్స్ వస్తాయి. ఈ n+1 టర్మ్ నువ్వు కరెక్ట్గా రాయగలుగుతాను సార్ అంటే రాయి, లేకపోతే వదిలేసి, అది మీ ఛాయిస్. లాస్ట్ టర్మ్ ఏమొస్తుంది, ఈ బైనామియల్ పవర్ కు అంటే ఈ అప్పర్ టర్మ్ లోయర్ టర్మ్ రెండు ఈక్వల్ అయితే కోఎఫిషియెంట్స్, ఈ బి యొక్క పవర్ ఏమైతుంది, 0 అయిపోతుంది. అంటే కంప్లీట్ గా లాస్ట్ టర్మ్ లో బైనామియల్ ఎక్స్పాన్షన్ లో లాస్ట్ టర్మ్ లో ఈ ఫస్ట్ టర్మ్ యొక్క పవర్ 0 అయిపోతుంది, అంటే డిసపియర్ అయిపోతుంది ఆ టర్మ్. సెకండ్ టర్మ్ యొక్క పవర్ బైనామియల్ పవర్ కు ఈక్వల్ అవుతుంది. అది ఎక్స్పాండ్. ఈ టర్మ్ ఇది మీ ఛాయిస్. నేను కరెక్ట్ గా రాయగలుగుతాను సార్ చివరి టర్మ్ ఆ కాన్ఫిడెన్స్ ఉందంటే రాయి, లేదు అంటే సింపుల్ గా ప్లస్ అండ్ సో ఆన్ అని వదిలేసి ఆ టర్మ్. ఇది మీ ఛాయిస్. అర్థమైందా? ప్లస్ అండ్ సో ఆన్. ఇంకా ఇది అయిపోయిన తర్వాత, ఈ ఎక్స్పాన్షన్ అయిపోయిన తర్వాత ఏముంది మనకు, మైనస్ b⁴ n. ఇదంతా దీని ఎక్స్పాన్షన్ ఈడి వరకు. ఇది బ్రాకెట్ వేసుకొని నీట్గా అర్థమవుతుంది. దీని ఎక్స్పాన్షన్ ఈడి వరకు మైనస్ b⁴ n. ఇంకా నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది కదా, ఇది ఎక్స్పాన్షన్. NC0 అంటే కనుక దీని వాల్యూ ఏమవుతుంది, లోయర్ టర్మ్ 0 ఉందంటే బైనామియల్ కోఎఫిషియంట్ లో అప్పర్ టర్మ్ ఏమన్నా ఉండండి దాని వాల్యూ 1. నెక్స్ట్ ఇక్కడ b⁴ n ఇంటూ b⁴ n. ఇక్కడ a-b⁴ అంటే ఏమవుతుంది, a-b⁴ 1. ఇది 1 అయిపోయి. ఇంకా ప్లస్ ఇక్కడ చూడండి సెకండ్ టర్మ్ NC1 అంటే కనుక నెక్స్ట్ మనకు ఇక్కడ నుంచి ఇది సింప్లిఫికేషన్ అవసరం లేదులేండి. ఈ నుంచి ఫస్ట్ టర్మ్ సింప్లిఫై చేయి. ఈ సెకండ్ టర్మ్ నుంచి చూడు, ప్రతి టర్మ్ లో కూడా ఈడ a-b ఉందా, సెకండ్ టర్మ్ లో ఈడ a-b ఉందా, ఈడ a-b ఉందా, అంటే ఆ లాస్ట్ నీకు n+1 లో కూడా నేను రాసినా కదా ఇప్పుడు NCN a-b⁴ n అవుతుందని. లాస్ట్ టర్మ్ లో కూడా a-b బయటపడుతుంది. ఈ